మీకు ఎప్పుడైనా మార్కెట్లో పెద్ద సైజు గట్టివి జామకాయలు దొరికితే ఈ విధంగా ముక్కలు పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. ఈజీగా వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. మొన్న మధ్య మంచి జామకాయలు దొరికేసరికి ముక్కలు పచ్చడి చేసి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది నిజంగా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఈ పచ్చడి చేయడానికి పెద్ద సైజు జామకాయలు తీసుకోండి. గట్టిగా ఉండాలి. మెత్తగా ఉంటే పచ్చడి బాగుండదు. గట్టిగా ఫ్రెష్గా ఉన్నటువంటి పెద్ద సైజు జామకాయలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసేయండి. పొడిగుడ్డతో తుడిచేసేసి ఆరబెట్టేసేయండి తడి లేకుండా. మజ్జిగ కట్ చేసేసి లోపల ఉన్నటువంటి గింజలన్నీ చెక్కేసేయండి. సన్నగా దోసకాయ ముక్కలు పచ్చడికి పెట్టుకుంటాం కదా, ఆ విధంగా సన్నగా కట్ చేసేయండి. అవన్నీ ఒక కప్పులో తీసుకొని ఆ ముక్కలన్నీ పక్కన పెట్టుకోండి. నేను ఇవాళ 2 మీడియం సైజ్ జామకాయలు తీసుకున్నాను. కప్పుడు ముక్కలు అయ్యాయి. ఆ కప్పుడు ముక్కలకి 3 పెద్ద స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, అలాగే కొంచెం ఆవపిండి, కొంచెం మెంతిపిండి వేశాను. ఉప్పు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. తర్వాత నూనె వేసేసి ఆ పొడి అంతా బాగా కలిపేసేయండి. అలా బాగా పిండి కలిపేసేసాక కట్ చేసి పెట్టుకున్నటువంటి జామకాయ ముక్కలన్నీ వేసేసి మొత్తం కలిపేసేసి పైన కాస్త ఆయిల్ వేసేయండి. 3వ రోజు నుంచి పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్కలంతా కూడా మగ్గిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. 1 వీక్ ఈజీగా ఉంటుంది. మీకు ఎప్పుడు ఫ్రెష్గా దొరికినా కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు టెంపరీగా. పైన కాస్త నిమ్మరసం పిండేసేయండి. సూపర్గా ఉంటుంది పచ్చడి మాత్రం. గట్టికాయలైతేనే పుల్లగా ఉంటుంది పచ్చడి. ఈ విధంగా రెడీ అయినటువంటి పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ.